తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్ కు రాష్ట్ర నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన చిదంబరెడ్డి అనే వ్యక్తి రోడ్డు మరమ్మతుల పనులకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడని అన్నమయ్య జిల్లాకు చెందిన జయరాం ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. పార్టీ మూలకంగా తెలుగుదేశంలో ఉన్నాడని వైసీపీ గవర్నమెంట్ వస్తానే నా పింఛని వీకేసినారు. నా పింఛని కోసం పార్టీ ఆఫీస్కి వచ్చి అర్జీ ఇచ్చింటే జనవరిలో చెప్తున్నారు. దయచేసి మీరు నాకు పింఛని సాయం చేయండి. కారణం ఏంది లేదు, టీడీపీలో ఉన్నాడు, మేము చెప్పినట్లు ఏం లేదు అని వైసీపీ గవర్నమెంట్ వస్తానే పీకేసినారు. నాది ఒకందే కాదు, మొత్తం 17 పింఛన్లు పోయినాయి. నా సమస్య ఏంటంటే మా గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 మధ్యకాలంలో మా గ్రామంలో దాదాపుగా 220 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. కానీ ఆ ఇళ్ల స్థలాల్లోకి పోవడానికి సరైన రహదారి లేకపోవడం వలన పేదలు ఎవరు కూడా అక్కడ గృహ నిర్మాణం చేయలేకపోతున్నారు. ఆ దారి వేయమని ఈరోజు మన కేంద్ర కార్యాలయంలో అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ కేంద్ర కార్యాలయంలో నేను ఇచ్చిన అర్జీని పరిశీలించి నాకు అతి త్వరలో న్యాయం చేస్తామని, ఆ లేఅవుట్ పోవడానికి సరైన దారి నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దారి ఏమైందంటే అక్కడ అది వాగు పోరంపోకని రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినా సరే ఆ దారిలో కొంతమంది వైసీపీ వ్యక్తులు అక్కడ బాత్రూమ్స్ నిర్మించారు. ఆ బాత్రూమ్స్ తొలగించవలసిందిగా అధికారులు అలాగే గౌరవ మంత్రివర్యులు కూడా చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు దాన్ని వినట్లేదు. దాన్ని తొలగిస్తామని చెప్పి ఈరోజు కార్యాలయానికి వచ్చానండి. ఆక్రమించుకుని వాళ్ళు బాత్రూమ్ నిర్మించారండి. అది ప్రభుత్వ భూములు నిర్మించారు. దారి లేదండి.